అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని ఈ క్రైమ్ విషయంలోని కానీ, అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ, అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోవాలి, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్ ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు. ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఏంటంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్, మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి. ఎస్పెషల్లీ గుంటూరు మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు రాబోయే కాలంలోని యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకు డెవలప్ అవుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయడమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 monthsలోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అనేది జీరో ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఏం చేశారు, మనకి బాపట్ల ఎస్పీ గారు అయితే తెలుసు మీకు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇప్పుడు ముందుండే పరిస్థితి. చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి, డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా ఏమండి, మాకు సిఐలు అందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అనేది చూసుకుంటాం. మీరు చెప్పారు కదా, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి, మీరు కూడా పత్రికా విలేకరులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఒక పోలీసు పరిస్థితి 24/7 జాబ్స్. కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి, రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సీ ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఉండకూడదు విధానాన్ని కంపేర్ చేస్తున్నట్టు. అదండి నేనేమంటానంటే, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, అందరూ చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి. రూల్ ప్రకారం జరగలేదు, నన్ను క్వశ్చన్ చేయండి, నన్ను నిలదీయండి, నేను మాట్లాడాను. ప్రమోషన్స్ కానిస్టేబుల్ వచ్చి తర్వాత సిఐ చాలా మంది కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది సిఐ రిటైర్ అయిపోతున్నారు. ఏం లేదండి, ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళు వచ్చేదో ఆల్రెడీ ట్రైనింగ్ పంపించడం కూడా చాలా అవమానం ఫీల్ అవుతున్నారు. అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్గానే కొన్ని మీ స్థాయిలో పెద్ద ఇష్యూ అవుతుంది. యాక్చువల్గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్నే హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలుపెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక పోస్ట్ కూడా లేదు. మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టు దగ్గర నుంచి వచ్చిన హడి